విజయసాగర్ గారు, ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం చూసాం కానీ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారట, ఇబ్బందులు పెడుతున్నారట సంవత్సరంలోనే. గుడ్ ఈవినింగ్ మీకు, మిత్రులకి, సోదరులకి అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు మేం పెట్టలా, వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న పేరు వాళ్ళు మాట్లాడుకుంటారు, దాంతో మాకేం పని? మేమేం చెప్పలేదే. మేము రాజారెడ్డి రాజ్యాంగం అన్నాము. దానికి కారణాలు సహేతుకమైన కారణాలు ఆ రోజుల్లో అందరికీ తెలుసు. మీరు కూడా మాట్లాడారు, మీరు కూడా ఎన్నో డిబేట్లు చేశారు అన్యాయాల అక్రమాల మీద. కాబట్టి అది అదే, ఇది ఇదే, మేం పెట్టలేదు. ఆ రోజు మేము రాజారెడ్డి రాజ్యాంగం అన్నప్పుడు మా జస్టిఫికేషన్ మాకు ఉండింది. ఇప్పుడు వీళ్ళకి జస్టిఫికేషన్ ఉంటే వీళ్ళు మాట్లాడుకోవచ్చు వీటి మీద. సో కమ్ టు ద పాయింట్ అనుకున్నప్పుడు, ఇప్పుడు ఇప్పుడు ఈయనకు ఎంపీ గారికి, మిథున్ రెడ్డి గారికి హైకోర్టు డినే చేసింది యాంటిసిపేటరీ బెయిల్, సుప్రీంకోర్టు డినే చేసింది యాంటిసిపేటరీ బెయిల్. అంటే ప్రైమా ఫేసి ఉంది అనుకుంటే తప్ప ఇవ్వగలదా, బెయిల్ ఇవ్వగలదా? సో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రెండు కాన్స్టిట్యూషనల్ కోర్టే కదా. ఒకటి భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం, ఒకటి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం. అంటే ఏమి ప్రైమా ఫేసి లేకనే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మేము ప్రొడ్యూస్ చేయకనే ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ అయిపోయింది. ఇదేనా వీళ్ళు చెప్పదలుచుకున్నది? దొంగ కేసులు అంటే మరి హైకోర్టుకు సుప్రీంకోర్టుకు తెలియదా? దాని గురించి మాట్లాడు. ఈ రోజు ఫైల్ చేసేటువంటి డాక్యుమెంట్స్ తో పాటు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ తో పాటు మనీ ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, ఇందాక కృష్ణాంజలి గారు చెప్తున్నప్పుడు నేను విన్నాను, అప్పుడే ఎంటర్ అయ్యా నేను. సో ఆయన చెప్పినది అక్షరాల కరెక్ట్. ఏమేమి ఎవిడెన్స్ దానికి అటాచ్మెంట్ చేసి, కొలాటరల్, సబ్స్టాన్షియల్, టెక్నికల్, నాన్ టెక్నికల్, డిజిటల్, టెలిగ్రాఫిక్, కంప్లీట్ గా ఏవేవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా రిలవెంట్, అంటే సాక్ష్యాధారాలు, ఈ నేరం జరిగింది, పలానా వాళ్ళు కలిసి చేశారు అని చెప్పడానికి అన్ని రకాలైనటువంటి ఎవిడెన్సెస్ ని కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇది మొదటి పాయింట్. కేసు ఓడిపోతారా, ఆ కేసు గెలుస్తారా, కేసు ఎదుర్కొంటారా, ఎదుర్కోరా, ఈ మాటల జోలికి ఇప్పుడు మేము పోవడంలే. ఇప్పుడు కేసు నేరం జరిగిందా లేదా మీరు అడిగిన ప్రశ్నకు తప్ప రాజశేఖర గారు మీతో అన్ని ప్రశ్నలకు చెప్తారు. ఎందుకు డబ్బుల్లోనే క్యాష్ తీసుకున్నారు అంటే దానికి మాత్రం జవాబు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర జవాబు లేదు ఎందుకు క్యాష్ తీసుకున్నారు అన్న దాని మీద. దానికి జవాబు చెప్పలేరు కూడా. ఒకటి. రెండవది, మీరే వర్మ గారు సాక్ష్యము, గత ప్రభుత్వంలో మనం కలిసి ఈ మద్యం మీద చాలా డిబేట్లు చేసాము. ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా మనం ఎవరైతే ఉన్నామో, రాజశేఖర్ గారు బహుశా లేరనుకుంటాను, ఆంజనేయులు గారు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, కృష్ణాంజనేయులు కానీ, మనమంతా కూడా మద్యం యొక్క నాణ్యత మీద, వీటి మీద, కరోనాలో మద్యం అమ్మిన వాటి మీద, టీచర్లను డ్యూటీలు వేసిన దాని మీద మనమంతా మాట్లాడుకున్నాం. మద్యం కొనలేక శానిటైజర్ తాగి నెల్లూరు ప్రకాశం జిల్లాలో 32 మంది చనిపోతే, లేకపోతే కల్తీ మద్యం అని చెప్పి ఆరోపణ చేస్తే వాళ్ళు శవాలై తెలిపిన అంశంలో మనమే సాక్ష్యం. గతంలో విజయసాగర్ గారు, ఇప్పుడు ఏంటి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారా? అదే ఒక్క నిమిషం చెప్తాను. ఇప్పుడు ప్రైమా ఫేసి గురించి మనం మాట్లాడుతున్నాం వర్మ గారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్షులమే, మనం కొత్త విషయాలు మాట్లాడటం లేదంటున్నా నేను. మనం ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు పాతోళ్ళు కాదు. ఈ అంశాల మీద నోరు చించుకొని, కేసులు పెట్టించుకొని, నోటీసులు ఇప్పించుకొని, కోర్టు కేసులు ఎదుర్కొన్న వాళ్ళే, చాలా ఆరోపణలు కూడా ఎదుర్కొన్న వాళ్ళు ఇక్కడ అంతా. మనమంతా ప్రత్యక్ష సాక్షులం ఉంటున్నా నేను. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు వచ్చి కూర్చోలే, అందరూ ప్రత్యక్ష సాక్షులే. ఈ తెలిసిన నిజాన్ని, మనకు తెలిసిన నిజాన్ని, మన కళ్ళ ముందు జరిగిన విషయాన్ని కూడా వీళ్ళు తప్పులు పట్టేసి ఏమి జరగలేదు, మా మీద అక్రమ కేసులు. ఎట్లా అక్రమ కేసులు? ఈరోజు కొత్తగా మాట్లాడుకుంటామా? కొత్తగా వచ్చింది ఆరోపణ మీ నాయకుల మీద, అంతకుముందు ప్రభుత్వం మీద లేదే. ఇక్కడ వాళ్ళు అందరూ మాట్లాడారే. ఆంజనేయులు గారు ఉన్నారు నెల్లూరు జిల్లాలో, మా జిల్లా 32 మంది చచ్చిపోవడం నిజం కాదా? ప్రకాశం జిల్లాలో వెంకటేశ్వర గారు ఉన్నారే, ఆ జిల్లాలో కొంతమంది తాగి చచ్చిపోవడం నిజం కాదా? ఆయన ఆంజనేయులు రెడ్డి గారు నోరు అరిచి ఆయన అలిచిపోయాడు. ఇదే వెంకటేశ్వరరావు గారు అలిచిపోయారు మాట్లాడి ఆ చావుల మీద. మా జిల్లాలో మదనపల్లిలో ఒక యువకుడు రాత్రి క్వార్టర్ బాటిల్ ఎత్తుకొని ఇది మద్యమేనని అడిగితే తెల్లారి లోపల శవమే తెలిపాడు. మాలాంటి వాళ్ళందరూ, మా రెండు వాళ్ళందరూ మద్యం గురించి మాట్లాడిన వాళ్ళే కదా. కొత్తగా రాజశేఖర్ గారు వచ్చి ఈ రోజు అన్యాయాలు, అక్రమాలు మాట్లాడితే ఎట్లా వీలవుతుంది? అది ఎవరో చరిత్ర కాదు కదా, 50-60 ఏళ్ల ముందు జరిగిన చరిత్ర కాదు కదా.
Okay. గడిచిన 2 సంవత్సరాల నుంచి జరిగిన చరిత్రే కదా ఇదంతా కూడా. మనం మాట్లాడుకున్న విషయాలే కదా. రైట్. మనం మాట్లాడుకున్న విషయాల మీద తిరిగి మళ్ళీ ఈరోజు మాకు దొంకేసులు పెట్టారు. ఏంటి ఇది అసలు నాకు అర్థం కాదు. డబ్బు ఎందుకు తీసుకున్నావు? డిజిటల్ పేమెంట్ కిల్లి కొట్టులో కూడా 10 రూపాయలకు కిల్లి కొట్టు వాడు కూడా డబ్బులు డిజిటల్ పేమెంట్ జరుగుతోంది కదా ఈ రోజున అడిగితే దానికి సమాధానం చెప్పరు. నోటిఫైడ్ బ్రాండ్స్ ఎందుకు ఈ రాష్ట్రంలో లేవు? దేశమంతా దొరికేటివి. అంతకుముందు 70 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోను, అంతకుముందు 2014-19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దొరికినటువంటి బ్రాండ్లు ఎందుకు దొరకలేదు అని ప్రజలు అడిగినా, మీడియా అడిగినా, మీలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా దానికి జవాబు ఇప్పుడు చెప్పరు. ఇవన్నీ మసిబూసి మారేడుగా ఈరోజు చేయాలంటే ఎట్లా? ఓకే, ఏది ఎట్లా సాధ్యం అది? రైట్ రైట్. ఓకే, ఒక్క నిమిషం వర్మ గారు, ఒక్క నిమిషం గివ్ మీ టైం. ఇప్పుడు మనము ప్రజల్లో రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం కదా. నేనేమంటానంటే నేను ఆంజనేయులు గారు, వెంకటేశ్వర గారు, మన కృష్ణాంజనేయులు గారు మనమే కదండి మాట్లాడింది. ఈ నోరుతోనే కదా, ఈ మీడియాలోనే కదా మాట్లాడింది వాటి మీద. ఈ రోజు కాదని మీరు ఎట్లా చెప్తారు? వాటిని ఆరోపణలు ఇప్పటి నుంచి కాదు కదా, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి చేసిన ఆరోపణల మీద ఈరోజు విచారణ జరుగుతోంది కదా. ఈ ఫండమెంటల్ పాయింట్ వీటికి జవాబు చెప్పరు వీళ్ళు. ఓకే, ఒకటే మాట మీరు ఇందాక అన్నారు చూసారా, అదే మాట రెడ్ బుక్ రాజ్యాంగం. ఓకే, అయ్యా మీరు సమాధానం చెప్పండి. రైట్. ఓకే, ఇది 6వ సంవత్సరం. ఓకే, చర్చిద్దాం. వచ్చి విచారణ చేసి కేసులు పెట్టి ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.